ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడాకులు ప్రకటించి మూవీ లవర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య, పిల్లల గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఏఆర్ రెహమాన్ భార్య పేరు సైరా బాను. 1995 మార్చి 12వ తేదీన పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. రెహమాన్ కి పెళ్లి కూతుర్ని చూసే సమయం లేకపోవడం వల్లే ఆయన తల్లిదండ్రులు వివాహ సెటప్ ను అరేంజ్ చేశారు. ప్రముఖ నటుడు రషీన్ రెహమాన్ కు కోడలైన సైరా బానుని రెహమాన్ కి ఇచ్చి వివాహం జరిపించారు. నిజానికి రెహమాన్ భార్య గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే సైరా బాను ఏ మూవీ ఫంక్షన్ కు అటెండ్ కాలేదు. దీంతో సైరా బాను ఎవరనే విషయంపై ఆసక్తితో పాటు రెహమాన్ తో తన వివాహం ఎలా జరిగిందా అనే విషయాలపై గూగుల్లో సెర్చింగ్ మొదలు పెట్టారు మూవీ లవర్స్. సైరా బాను గుజరాతీ ఫ్యామిలీకి చెందింది. నార్త్ ఇండియా కల్చర్ పై ప్రావీణ్యం సంపాదించుకుంది. 1973 డిసెంబర్ 20న గుజరాత్ లోని కచ్ లో సాంస్కృతికంగా సంపన్నమైన ఫ్యామిలీలో పుట్టింది. తరచుగా సొసైటీలోని స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ తాను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ అందరితో ఎంతో నిరాడంబరంగా ఉండేది. పెద్ద పెద్ద సమావేశాలు, బాలీవుడ్ పార్టీలకు కూడా కలిసి వెళ్లేవారని తెలుస్తోంది. అంబానీ వివాహ వేడుకల్లో కూడా ఈ జంట కనిపించింది. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ సంగీత పర్యటనలో కూడా తనకెంతో మద్దతు పలికింది సైరా. కేవలం రెహమాన్ కి సపోర్ట్ చేయడమే కాకుండా ఆయన సృజనాత్మక ప్రాజెక్టులలో కూడా చురుకుగా పాల్గొనేదట. ఇలా దాదాపు అన్ని విషయాలలో తోడుండే సైరా బానుకు రెహమాన్ ఎందుకు విడాకులిచ్చారు అనే విషయం కేవలం కోలీవుడ్లోనే కాదు, ఇండియా వైడ్గా వైరల్ అవుతోంది. ఇకపోతే వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకు 3 పిల్లలున్నారు. అబ్బాయి అమీన్తో పాటు 2 అమ్మాయిలు ఖతీజా, రహిమా ఉన్నారు. అయితే అమీన్ కు మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో రీసెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తండ్రిలాగే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అమీన్ కల. ప్రస్తుతం సంగీత కచేరీలు కూడా ఇస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు పెద్ద కూతురు ఖతీజా తండ్రిలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుని 2022లో మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెట్ అయింది. చిన్న కూతురు రహీమా ఒకవైపు కీబోర్డ్ ప్లేయర్ గా సాధన చేస్తూనే మరొక వైపు తనకు నచ్చిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సును దుబాయ్లో పూర్తి చేసింది. ఇక తన క్యాటరింగ్ కోర్సును పూర్తి చేస్తూ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికేట్ ను కూడా అందుకుంది. ఇక 2024 మే 19వ తేదీన తన చిన్న కూతురు చెఫ్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా రెహమాన్ తెలియజేశారు.